మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నమస్కారం, నా పేరు డాక్టర్ బి నిషాన్ రెడ్డి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో వర్క్ చేస్తున్నాను. బేసిక్గా పిక్కలు పట్టడం అంటే కొంచెం దూరం నడవగానే పేషెంట్కి పిక్కలు పట్టేస్తాయి. అంటే సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్న పిక్కల ఖండించిన కండరానికి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల పిక్కలు పట్టేసి అవి నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే బేసిక్గా ఆ రక్తనాళాలు బ్లాక్ కావడం. ఈ రక్తనాళాలు బ్లాక్ కావడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ స్మోకింగ్లో సిగరెట్ స్మోకింగ్ కానీ, బీడీ స్మోకింగ్, లేకపోతే టొబాకో కన్జంప్షన్ అంటే తంబాకు తినడం వల్ల కూడా ఈ రక్తనాళాలు బ్లాక్ కావచ్చు. లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కూడా ఈ రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి షుగర్. అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఈ రక్తనాళాలు బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండడం. ఇంకోటి డయాబెటిక్ పేషెంట్లో కాళ్ళల్లో స్పర్శ అనేది తక్కువ కావడం వల్ల ఏమన్నా గుచ్చుకున్నా కానీ, ఏమన్నా తగిలినా కానీ వాళ్ళకి తెలియపోవడం వల్ల పుండ్లు స్టార్ట్ అవుతాయి. ఆ రక్త సరఫరా అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఆ పుండు మానదు. నెక్స్ట్ బీపీ అంటే హైపర్ టెన్షన్ ఉన్నా కానీ ఈ రక్తనాళాల్లో కాల్షియం అంటే అథెరోస్క్లెరోసిస్ లాగా జమ అయ్యి ఎలాగైతే హార్ట్కి హార్ట్ అటాక్ అంటామో అదే విధంగా కాళ్ళ రక్తనాళంలో కూడా అథెరోస్క్లెరోసిస్ అనే డిజీజ్ వచ్చి దాన్ని లెగ్ అటాక్ అంటాం. దాన్నే మనకు పిక్కల నొప్పిలాగా పేషెంట్ ప్రజెంట్ అవుతారు. ఈ విధంగా పేషెంట్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మాడిఫై చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంది.